సాధారణంగా హిందూ క్యాలెండర్ ప్రకారం నెలకు ఒక అమావాస్య చొప్పున ఏడాదికి 12 అమావాస్యలు వస్తాయి. కానీ రాబోయే ఏప్రిల్ 2027లో మనం 13 అమావాస్యలు చూడబోతున్నాం. ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన. అసలు ఈ అదనపు అమావాస్య వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఖగోళ శాస్త్రం దీని గురించి ఏం చెబుతుంది? ఈ అమావాస్య తిథులు, సమయాల పూర్తి వివరాలు. 13 అమావాస్యలు ఎందుకు? మన హిందూ పంచాంగం చంద్రుడి గమనంపై ఆధారపడి ఉంటుంది. ఒక చంద్రమాసం అమావాస్య నుండి అమావాస్య వరకు సుమారు 29.5 రోజులు ఉంటుంది. దీని ప్రకారం ఏడాది మొత్తం 354 రోజులు మాత్రమే ఉంటాయి. కానీ సూర్యుడి చుట్టూ తిరిగే సౌర సంవత్సరం 365 రోజులు ఉంటుంది. ఈ రెండింటి మధ్య 11 రోజులు తేడా సరిచేయడానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఒక అదనపు నెల కలుపుతారు. దీన్నే మనం అధిక మాసం అంటాం. ఈ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో అధిక మాసం రావడం వల్ల ఆ నెలలో 2 అమావాస్యలు వస్తాయి. ఫలితంగా ఈ ఏడాది మొత్తం మీద అమావాస్యల సంఖ్య 13. మాసం పేరు, తేదీ, తిథి ప్రారంభము, తిథి ముగింపు. ఇప్పుడు కింద ఉన్న పట్టికను చదువుతున్నాను. వైశాఖ అమావాస్య 17th ఏప్రిల్ 2026, 16th ఏప్రిల్ రాత్రి 7:06, 17 ఏప్రిల్ సాయంత్రం 5:25. జ్యేష్ఠ అమావాస్య 16th 2026, 15th మే తెల్లవారుజామున 4:02, 16 మే రాత్రి 1:51 వరకు. అధిక అమావాస్య 15th జూన్ 2026, 14th జూన్ ఉదయం 11:33, 15 జూన్ ఉదయం 9:05 వరకు. ఆషాఢ అమావాస్య 14th జూలై 2026, 13th జూలై సాయంత్రం 6:25, 14th జూలై సాయంత్రం 4 గంటల వరకు. శ్రావణ అమావాస్య 12th ఆగస్టు 2026, 11th ఆగస్టు రాత్రి 1:38, 12 ఆగస్టు రాత్రి 11:37. కౌశికి అమావాస్య 11th సెప్టెంబర్ 2026, 11th సెప్టెంబర్, 10th సెప్టెంబర్ ఉదయం 10:10, 11 సెప్టెంబర్ ఉదయం 8:50. మహాలయ అమావాస్య 10th అక్టోబర్ 2026, 9 అక్టోబర్ రాత్రి 8:59, 10th అక్టోబర్ రాత్రి 8:34. దీపావళి అమావాస్య 9th నవంబర్ 2026, 8th నవంబర్ ఉదయం 10:48, నవంబర్ ఉదయం 11:27. మార్గశిర అమావాస్య 8th డిసెంబర్ 2026, 7th డిసెంబర్ రాత్రి 3:48, 8th డిసెంబర్ తెల్లవారుజామున 5:25. పుష్య అమావాస్య 7th జనవరి 2027, 6th జనవరి రాత్రి 11, 7th జనవరి రాత్రి 1:21. మౌని అమావాస్య 6th ఫిబ్రవరి 2027, 5th ఫిబ్రవరి రాత్రి 7, 6th ఫిబ్రవరి రాత్రి 9:03. పాల్గొన అమావాస్య 8th మార్చ్ 2027, 7 మార్చ్ మధ్యాహ్నం 1:26, 8 మార్చ్ మధ్యాహ్నం 2:34. చైత్ర అమావాస్య 6th ఏప్రిల్ 2027, 5th ఏప్రిల్ తెల్లవారుజామున 5:01, 6th ఏప్రిల్ తెల్లవారుజామున 5:04 అయిపోతుంది. ముఖ్యమైన విషయాలు. మహాలయ అమావాస్య అక్టోబర్ 10th పితృకార్యాలకు ఇది అత్యంత పవిత్రమైన రోజు. ఈ అమావాస్య శనివారం రావడం వల్ల శనిదోష నివారణకు కూడా విశేషమైనది. దీపావళి అమావాస్య నవంబర్ 9 లక్ష్మీ పూజ మరియు శ్యామ పూజ, కాళీ పూజలు నిర్వహించుకునే అద్భుతమైన సమయం. మౌని అమావాస్య ఫిబ్రవరి 6th మౌన వ్రతం మరియు పవిత్ర నది స్నానాలు ప్రసిద్ధి. ముగింపు. చూసారా వీక్షకులారా, రాబోయే 13 అమావాస్యల ప్రాముఖ్యత మరియు వాటి సమయంలో అధిక మాసం రావడం వల్ల ఆధ్యాత్మిక సాధన చేసేవారికి ఈ ఏడాది మరిన్ని అవకాశాలు లభిస్తుంది. ఈ సమాచారం ఉపయోగపడుతుందని లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక అప్డేట్ల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.